జనసేన పుష్కర కాలం క్రితం ప్రారంభమైన పార్టీ. తొలి 10 ఏళ్ళు ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. అనేక ప్రయోగాలు చేసింది. తొలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. రెండో ఎన్నికల్లో వామపక్షాలు బహుజన సమాజ్ పార్టీతో కలిసి బరిలో దిగింది. మూడో ఎన్నికల్లో కూటమిగా తెలుగుదేశం బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక అధికారం దక్కిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి అసలైన పరీక్షాకాలం మొదలయ్యింది అని చెప్పాల్సి ఉంటుంది. విపక్షంలో ఉండగా ఏ పార్టీ అయినా అది చేస్తాం, ఇది చేస్తాం, అంత చేస్తాం, ఇంత చేస్తాం అనే చెప్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేశారు, ఏ మేరకు చేశారు, ఏ తీరున చేశారు అన్నదే అసలైన కొలమానం అవుతుంది. అదే ఏ పార్టీకైనా నిజమైన నిబద్ధతకు నిదర్శనం అవుతుంది. విపక్షంలో ఉండగా చెప్పిన మాటల్లో కొన్నైనా నెరవేర్చగలిగితే ఆ పార్టీకి ప్రజల్లో అంతో ఇంతో విలువ ఉంటుంది. ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలన్నింటినీ తూచ్ అని చెప్పేసే ధోరణిలో పాలన సాగితే, ప్రభుత్వం ఉంటే ఆ పార్టీ మీద జనాల్లో నమ్మకం వేగంగా సడలిపోతుంది. అందుకే ఇప్పుడు జనసేన పార్టీకి అసలైన పరీక్షాకాలం అని చెప్పాలి. జనసేన పార్టీ ప్రస్థానం చాలా దూకుడుగా మొదలైంది. తాము ఇతర పార్టీల్లో పనిచేసినటువంటి వాళ్ళని చేర్చుకోమని, కొత్త తరహా రాజకీయాలు చేస్తామని, 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే తాము రాజకీయాల్లోకి వచ్చామని ఇలా చాలా నినాదాలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. కాలక్రమంలో తాను చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి తను చెప్పిన దానికి భిన్నంగా తానే సాగారు. ఎంతగా అంటే మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల జాబితా చూస్తే 70% మంది ఇతర పార్టీల నుంచి వచ్చి జనసేన పార్టీ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు, అందులో సగం మంది మళ్ళీ సరిగ్గా ఎన్నికల ముందు గోడ దూకినటువంటి వాళ్ళు. అంటే ఒకనాడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా పార్టీ పెట్టాను అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ చివరికి ఫిరాయింపుదారులకే పార్టీలో టికెట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వరకు వచ్చింది. అంటే జనసేన ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఏ దిశలో సాగింది, ఎలా మళ్ళింది అనడానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు విపక్షంలో ఉండగా యూత్ ముందు, తన పార్టీ కార్యకర్తల ముందు చాలా వీరంగం చేశారు. ఆనాటి అధికార పక్షాల మీద చాలా దూకుడుగా విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు ఆయన అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడేమైనా ప్రజలకు మేలు జరిగిందా? ఇప్పుడేమైనా తాను చెప్పిన మాటల్లో కొన్నైనా నెరవేర్చే పరిస్థితి వచ్చిందా? ఏమాత్రం కనిపించట్లేదు. ఎంతగా అంటే చివరికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అత్యంత ఫెయిల్యూర్ అవుతుంది అని స్వయంగా ముఖ్యమంత్రి తేల్చేసే పరిస్థితి వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ డిపార్ట్మెంట్సే అత్యంత పేలవంగా ఉన్నాయి అని చాటి చెప్పే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పర్యావరణ శాఖ మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా కారాలు మిరియాలు నూరుతారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నేరుగా ముఖ్యమంత్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ మీద తీవ్రంగా మండిపడతారు. అంటే మొత్తంగా పవన్ కళ్యాణ్ విఫలమవుతున్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత శాఖలను చక్కదిద్దుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ శాఖలన్నీ చాలా పేలవమైనటువంటి ప్రదర్శనతో ఉన్నాయి అని చాటి చెప్పడానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చివరికి మంత్రుల రేటింగ్స్ ఇచ్చిన, మంత్రుల పెర్ఫార్మెన్స్ రీత్యా చూసిన, సమావేశాలకు అటెండెన్స్ రీత్యా చూసిన, ఏ కోణంలో చూసినా పవన్ కళ్యాణ్ వెనకబడిపోతున్నట్టు, ఆయన పెర్ఫార్మెన్స్ టాప్ 10లో కూడా ఉందా లేదా అన్నట్టుగా మారిపోయిందన్నట్టు, క్యాబినెట్లో ఆయన చాలా వెనకబడే ఉన్నట్టు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ పనితీరు పూర్గా ఉంది అని ప్రభుత్వమే చాటి చెప్తుంది. తద్వారా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా చేసినటువంటి భీకర ప్రతిజ్ఞలకు భిన్నంగా పాలనలో ఆయన పెర్ఫార్మెన్స్ ఉన్నదన్నట్టుగా తేట తెల్లమైపోతుంది. అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఎంత పేలవంగా ఉంటే ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉన్న కాలమే చాలా తక్కువగా మిగిలిపోతే ఇక ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు, ఆయన నమ్ముకుంటే ఇక ఆ పార్టీ ఎంత మేరకు పుంజుకునేటట్టు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అందుకే ఇటీవల కాలంలో జనసేన పార్టీలో అసంతృప్తులు బలపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే చాలామంది జన సైనికులు 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అదే నమ్మి, ఎలా చెప్తే అలా నడిచి, ఏదంటే అదే
నిజమనుకుని సాగినటువంటి వాళ్ళంతా ఇప్పుడు స్వరాలు వినిపిస్తున్నారు. ఇప్పటికే అడ్వకేట్ రజనీ లాంటి వాళ్ళు, గంగా సురేష్, బండారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది జనసేన కండువాలు పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చేసింది. ఇతర పార్టీల వైపు కూడా మళ్ళీపోయే స్థితి మొదలైపోయింది. ఇలా జనసేన పార్టీలో కూడా అధికారం అనుభవించిన తర్వాత అసంతృప్తుల స్వరాలు పెరుగుతున్నాయి. అందరికీ న్యాయం చేయడం పవన్ కళ్యాణ్ వల్ల కాదని తేలిపోతున్నటువంటి తరుణంలో ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా నిరాశలో మునిగిపోతున్నారు. ఇటీవల చూస్తే ఆ పార్టీ సభ్యత్వ కార్యక్రమం కానీ, తాజాగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కానీ ఎక్కడ ఒకనాటి బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. విపక్షంలో ఉండగా కూడా ఉత్సాహపూరితంగా సాగినటువంటి జన సైనికుల్లో ఆనాటి జోష్, ఆనాటి కళ, ఆనాటి ఉత్సాహం కొట్టొచ్చినట్టు కరువైపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాబోయే 3 ఏళ్ల పాటు అధికారంలో ఎలా సాగుతారు, ఏ తీరున తన పార్టీని, ప్రభుత్వాన్ని చక్కదిద్దుకోగలుగుతారు, అదే సమయంలో వచ్చే ఎన్నికల నాడు అధికారం నిలబెట్టుకోవడం అసలైన సమస్య కాబట్టి ఆనాటికి పబ్లిక్ని ఎలా సంతృప్తి పరుస్తారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. అందుకే ఇప్పుడు జనసేన పార్టీకి అసలైన పరీక్షాకాలం వచ్చింది. ఒక్కసారి కూడా అధికారం రానంత వరకు ఏ పార్టీలోనైనా ఉండేటువంటి ఉత్సాహం వేరుగా ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత తాము ఆశించినట్టుగా సాగకపోతే కలిగే నిరాశ, నైరాశ్యం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. అందుకే వైఎస్ఆర్సీపీ ఆ రీతిని ఎగిసి హఠాత్తుగా కిందకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా 100% స్ట్రైక్ రేట్ అని, అదని ఇదని బయటికి ఎంత చెప్పుకున్నా ఆయన హనీమూన్ కాలం కాస్త గడిచిపోయింది. పాలనలో 2 ఏళ్ళు నడిచిపోతున్నాయి. ఇక మిగిలినటువంటి కాలంలో సరైనటువంటి సమర్థవంతమైనటువంటి దిశలో సాగకపోతే ఇంకో 15 ఏళ్ళు కూటమే ఉంటుంది. ప్రస్తుతానికి చంద్రబాబు సీఎంగా సాగుతారు. ఆ తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటారు. తాను ఎన్నటికీ డిప్యూటీగానే మిగిలిపోతాను అంటే పవన్ కళ్యాణ్ వెంట నడిచినటువంటి అనేక మంది కాడొదిలేసే ప్రమాదం ఉంటుంది. ఆయన మాటను కూడా ఖాతరు చేయనటువంటి స్థితి రాబోతుంది. ఇది పవన్ కళ్యాణ్కి అసలైన పరీక్షగా మారబోతున్నటువంటి కాలం. మరి ఇలాంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ ఏ తీరున సాగుతారు, ఎన్నాళ్ళుగా నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి పార్టీని ఇక నుంచి ఎలా కాపాడుకుంటారు, తను ఎవరికో దాసోహం అయిపోయారనేటువంటి విమర్శలు నిజం చేసేలా ఆయన వ్యవహార శైలి ఉంటే తన దారిలో నడుస్తున్నటువంటి వాళ్ళు ఎంతకాలమని ఆయన వెంట సాగుతారు, ఇలాంటివన్నీ ప్రస్తుతానికి చాలా చాలా పెద్ద ప్రశ్నలుగా ఉన్నటువంటి కాలం. ఈ పరీక్షల్ని పవన్ కళ్యాణ్ ఎలా గట్టెక్కుతారు, ఏ తీరున అధిగమిస్తారు, అదే ఆయన రాజకీయ భవిష్యత్తుని, జనసేన భౌతవ్యాన్ని తేల్చబోతున్నటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది.